హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కర్డ్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి. సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. అన్నీ కూడా మనకి అవైలబుల్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చేసుకోవచ్చు చాలా సింపుల్గా. దానికోసం అయితే అన్నాన్ని మీరు మామూలుగా వండేదానికంటే కొంచెం మెత్తగా వండుకోవాలి. సో కొంచెం అలా అన్నాన్ని మెత్తగా వండుకుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ అన్నం వేడి ఆరిపోయాక ఇందులోకి 1.5 కప్పు పెరుగు యాడ్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు కొంచెం ఎక్కువ పడితే ఎక్కువైనా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్ల ఉప్పు యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి క్యారెట్ తురుము యాడ్ చేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర అండ్ అలాగే పొమగ్రనేట్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి మధ్యలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ కర్డ్ రైస్ని మనం నిమ్మకాయ పచ్చడితో సర్వ్ చేసుకుంటే అయితే బాగుంటుంది. ఆ నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో కూడా నేను మన ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. సో ఇలా కలిపేసుకుని ఇప్పుడైతే పోపుకు రెడీ చేసుకుందాము. దానికోసం ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ కూడా యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పెరుగన్నాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ పోపు అనేది మనం ఆయిల్ రాకుండా యాడ్ చేసుకోవాలండి. మరీ ఎక్కువగా కొంచెం వచ్చినా పర్వాలేదు, మరీ ఎక్కువగా ఆయిల్ అయితే రాకూడదు. సో ఇలా ఆయిల్ లేకుండా ఇలా పోపుని సపరేట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఫైనల్గా పొమగ్రనేట్తో గార్నిష్ చేసుకున్నారంటే కర్డ్ రైస్ రెడీ అయిపోతుంది. ఇది చాలా సింపుల్ కర్డ్ రైస్ రెసిపీ అండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.